ఈ 42% రిజర్వేషన్ వస్తుందని వారితో వస్తే పోయిరే కోర్టుకు. తెలంగాణ ప్రజలపైన ఉన్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క చైతన్యానికి ఒక ప్రతీక ఏంటంటే 1970s ఆ రోజు యొక్క దొరల పెత్తందారుల యొక్క ఆగడాలకు వ్యతిరేకంగా గుత్పలు పట్టినటువంటి తెలంగాణ సమాజం సో ఈ రోజు మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఓటు యొక్క చైతన్యం పల్లెల్లోకి వెల్లువిరుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు మన గుత్పలు అవసరం పట్టింది దొరలను ధర్మడానికి కోసం, ఈ రోజు ఓటు అవసరం పడ్డది ఈ దొరలను ధర్మడానికి కోసం. సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి. ఒక్కడే గుర్తుపెట్టుకోరి, వాడు ఏమి ఇచ్చినా తీసుకోరి కానీ వాడిని ఖతం చేయాలి రాజకీయంగా, ఖతం చేయాలి. నామినేషన్ వేసేటప్పుడే ఎవడెవడు వేసిండు ఏం కథ అబ్జర్వ్ చేసుకోరి అంతే. ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని చోట్ల ఎక్కడైతే బీసీ అభ్యర్థి స్ట్రాంగ్గా ఉండి ఎలక్షన్ గెలుస్తాడు అనుకుంటాడో అక్కడ ఎస్సీ చేసిరు. ఎగ్జాక్ట్లీ. జనం లేకపోయినా ఎస్సీ ఎస్టీ చేస్తారు. అంటే ఎక్కడి నుంచి అయితే బీసీ నాయకత్వం అంటే ఎట్లా ఫిల్టర్ చేస్తారో చూడ్రి. బీసీ నాయకత్వం డెవలప్ అవుతుందనే కాడ ఇట్లా చేసుకొస్తారన్న. అవును. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోర్రి, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులను దాన్ని చూసి భయపడకండి. అరే వాడు ఏం లేదు పీసు, వాడు 2 కోట్లు పెడతాడు 3 కోట్లు పెడతాడు, మీరు ఏం పెడతారు రాబాయ్, మీరు ఎంతసేపు ఆ పైసలు చెప్తారు. నీ 2 కోట్లు ఎవడైతే 2 కోట్లు పెడతాడో 2 కోట్లు ఇడికి దేరా అని చెప్పు, మీ 2 కోట్లు ఇక్కడ దేరా అని చెప్తే ఎత్తడేమో చూడు. అందుకోసమే గుర్తుపెట్టుకోరి, ఈ గ్రామాలు మనవి కావాలి, మండలాలు మనవి కావాలి, జిల్లాలు మనవి కావాలి, అసెంబ్లీ మనది కావాలి. మనం ఈ రోజు నుంచే మన బీసీ బిడ్డకు వాళ్ళు ఎంత తన్నుకున్నా సాయంత్రం పోయి ఒకతాన కూర్చొని మాట్లాడుకుంటారు. రెడ్లు వెలమలు బీసీలారా, మన వర్గాల నుంచి నిలబడటం కోసం తర్వాత తన్నుకుందరు. తర్వాత ఫస్ట్ వాడిని పెద్దోని చేసి కొట్టు.